వేషధారిని ఎరగడాయినా ఫస్ట్ హృదయాలు కూడా అంతే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రభు ఉంటారు. ఆ హృదయాలు కూడా అంతే. ఇలాంటి హృదయాల మీద దేవుని సంకల్పం రాస్తే ఎన్నటికీ చదివి ఈ పసుపు హృదయాల మీద దేవుని ఆడుకోవాలి. అంత అట్రాక్షన్ ఉంది పిల్లల దగ్గర. పిల్లలంటే చాలా పసుపు హృదయాలు, చాలా గొప్ప భాగ్యం ఇది. ఇంత పిల్లల మధ్యలో లేకంత పెద్దల మధ్యలో నేను పుట్టోకి ఇవ్వడం నాకు గర్వకారణం. చాలా మంచి టైటిల్ ఇచ్చారు. నన్ను వాడుకున్నందుకు మొట్టమొదటిగా దేవుడికి నేను మహిమ ఆరోపిస్తున్నాను. ఒక పాత్రగా నాకు చదువు లేదు, నేను చదువుకోలేదు అంటే అసలు చదువుకోలేదని కాదు, పెద్దగా చదువుకోలేదు. నా పేదరికాన్ని బట్టి నేను చదువుకోలేదు, నాకు అంత జ్ఞానము లేదు, లోక విషయాలు నాకు అంతగా తెలియదు. కానీ ఎందుకో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాను. నేను గడ్డాసులు సెటిల్ అవుదాం అనుకున్నాను, డబ్బులు బాగా సంపాదిందాం, పేదరికం నుంచి వచ్చామనుకున్నాను. కానీ దేవుడు నన్ను ఈ విధంగా సేవకునిగా స్థిరపరిచి భూమి మీద నన్ను పిలిచి, నన్ను చెక్కి, నన్ను మలచి, తన ఐశ్వర్యాన్ని నాలో పోసి మిమ్మల్ని ఐశ్వర్యం చేయడానికి ఈ విధంగా దేవుడు వాడుకున్నందుకు, అది మీరు గుర్తించినందుకు నిండు మనసుతో నా శ్రమ వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక అన్నాను తెలియజేస్తున్నాను. ఈ సన్మానం చేస్తున్న చిన్నపిల్లలకి, సండే స్కూల్ బిడ్డలకి, యవనస్తులకి, చిన్న మీ అందరికీ, సండే స్కూల్ టీచర్ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అన్నాను తెలియజేస్తూ, నేను కృతజ్ఞుడై ఉన్నానని కూడా మీకు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. డ్రై ఫ్రూట్స్ నేను ఉదయకాలం తింటాను, టిఫిన్ మానేశాను. డ్రై ఫ్రూట్స్, గ్లాసు జావా, ఇంకేదైనా మామూలు ఫ్రూట్ యాపిల్ కానీ జామ కానీ తిని నా టిఫిన్ అదే. ఈ మధ్యకాలంలో నా టిఫిన్ అదే. కొలెస్ట్రాల్ పెరగకూడదని నా టిఫిన్ అదే. పెద్దవాళ్ళు గుర్తించి ఈ మంచి ఆహారం ఇచ్చినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.